హాయ్ స్టూడెంట్స్, నేను ఈ వీడియోలో జీనా డయోడ్ అంటే ఏంటి అనేది మీకు సింపుల్గా చెప్తాను, సరేనా? సో వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు ఎక్కడ బోర్ కొట్టదు, మీకు అర్థమయ్యేలాగే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, ఇంకా స్టార్ట్ చేద్దాం. సో జీనా డయోడ్ అనేది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ సెమీ కండక్టర్ డయోడ్. సో ఇది మెయిన్గా రివర్స్ బయాస్లో వర్క్ అవుతుంది అనమాట. అంటే వోల్టేజ్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది అనమాట రివర్స్ బయాస్లో. సో ఇదేంటంటే నార్మల్ డయోడ్స్ లాగా కూడా వర్క్ అవుతుంది. అంటే కరెంట్ని ఫార్వర్డ్ బయాస్ లో ఎలో చేస్తుంది. ఇంకా సర్టెన్ వోల్టేజ్ లో రీచ్ అయ్యాక కరెంట్ అనేది రివర్స్ డైరెక్షన్ లో కూడా ఎలో చేస్తుంది అనమాట. ఈ జీనా డయోడ్ అనేది వైడ్లీ వోల్టేజ్ రెగ్యులేటర్ లాగా యూజ్ చేస్తాం అనమాట. ఎందుకంటే దీని దగ్గర వోల్టేజ్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది అనమాట, ఒకవేళ ఇన్పుట్ వోల్టేజ్ చేంజ్ అయినా కానీ. సో స్టూడెంట్స్, అర్థమైందా? జీనా డయోడ్ అనేది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ సెమీ కండక్టర్ డయోడ్. ఇది అనేది మెయిన్ గా రివర్స్ బయాస్ లో వర్క్ అవుతుంది. ఇదేంటంటే నార్మల్ గా కరెంట్ అనేది ఫార్వర్డ్ బయాస్ లో డైరెక్షన్ లో ఎలో చేస్తుంది. ఇంకా సర్టెన్ వోల్టేజ్ రీచ్ అయ్యాక కరెంట్ ని రివర్స్ డైరెక్షన్స్ లో కూడా ఎలో చేస్తుంది అనమాట. సో ఇది వైడ్ గా వోల్టేజ్ రెగ్యులేటర్ లాగా యూజ్ చేస్తాము. ఎందుకంటే దీని దగ్గర వోల్టేజ్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుందన్నమాట, ఒకవేళ ఇన్పుట్ వోల్టేజ్ చేంజ్ అయినా కానీ. ఇక్కడ చూడండి, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. జీనా డయోడ్ అనేది హెవీలీ డోప్డ్ పిఎన్ జంక్షన్ డయోడ్ అనమాట. సో ఇది ఎలా డిజైన్ చేశారంటే రివర్స్ బయాస్ లో ఆపరేట్ అయ్యేలాగా డిజైన్ చేశారు. ఇది కరెంట్ ని రివర్స్ డైరెక్షన్ లో ఫ్లో అయ్యేలాగా ఎలో చేస్తుంది అనమాట. ఎప్పుడైతే వోల్టేజ్ అనేది స్పెసిఫిక్ లెవెల్, అదే జీనర్ బ్రేక్ డౌన్ వోల్టేజ్ ఆర్ నీ వోల్టేజ్ కి రీచ్ అయినప్పుడు మనకి కరెంట్ అనేది రివర్స్ డైరెక్షన్ లో ఫ్లో అయ్యేలాగా ఈ డయోడ్ అనేది ఎలో చేస్తుంది అనమాట. ఈ బ్రేక్ డౌన్ అనేది జీనార్ ఎఫెక్ట్ వల్ల కాజ్ అవుతుంది అనమాట. సో ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుందో. సో దీని వల్ల ఏమవుతుందంటే ఎలక్ట్రాన్స్ అనేవి వ్యాలెన్సీ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్ కి మూవ్ అవుతాయి అనమాట. సో దీని వల్ల ఏమవుతుందంటే కరెంట్ అనేది షార్ప్ గా ఇంక్రీజ్ అయిపోతుంది. జీనా డయోడ్ సర్క్యూట్ డయాగ్రామ్. సో సర్క్యూట్ లో జీనా డయోడ్ పీ టైప్ సైడ్ ఉంటుంది కదా, అదనేది నెగిటివ్ టెర్మినల్ కి కనెక్ట్ చేస్తాము. ఎన్ టైప్ వచ్చేసి పవర్ సప్లై యొక్క పాజిటివ్ టెర్మినల్ కి కనెక్ట్ చేస్తాము. సో ఈ డయోడ్ అనేది హెవీలీ డోప్డ్ సెమీ కండక్టర్స్ తో మేడ్ అయి ఉంటుంది అనమాట. సో దీని వల్ల ఏమవుతుందంటే డిప్లీషన్ రీజియన్ అనేది చాలా థిన్ గా ఉంటుంది. ఇక్కడ చూడండి, జీనా డయోడ్ సర్క్యూట్ సింబల్ వచ్చేసి మనకి ఇక్కడ 2 బెండ్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా క్యాథోడ్ లైన్ దగ్గర. సో దీని వల్ల ఏమైంది, ఇది అనేది రెగ్యులర్ డయోడ్ సింబల్స్ కంటే కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా, మనం ఈజీగా గుర్తుపట్టొచ్చు అనమాట జీనా డయోడ్ అని. ఈ జీనా డయోడ్స్ అనేవి ఎన్కాప్సులేట్ అవుతాయి అనమాట గ్లాస్ ఆర్ లేకపోతే వేరే మెటీరియల్స్ నుంచి. అంటే ప్రొటెక్ట్ చేయడానికి, డ్యామేజెస్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి గ్లాస్ ఆర్ వేరే మెటీరియల్స్ లో ఎన్కాప్సులేట్ కవర్డ్ అవుతాయి అనమాట. ఈ జీనా డయోడ్స్ అనేవి స్మాల్ సిలిండ్రికల్ షేప్ లో ఉంటాయి అనమాట. సో వన్ ఎండ్ ఆఫ్ డయోడ్ అనేది క్యాథోడ్ తో మార్క్ చేస్తాము. సో అది క్యాథోడ్ అని మనం ఎలా కనుక్కుంటామంటే ఒక బ్యాండ్ ఆర్ ఒక స్ట్రిప్ అనేది మార్క్ చేస్తాం అనమాట. సో దీని వల్ల మనము ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట, అది క్యాథోడ్ సైడ్ ఇండికేట్ అవుతుంది అని. నెక్స్ట్ వచ్చేసి ఈ జీనా డయోడ్ అనేది ఎలా వర్క్ అవుతుంది. ఫస్ట్ అసలు మనం ఎలాంటి బయాస్ ఇవ్వలేదు, ఎలాంటి వోల్టేజ్ ఇవ్వలేదు, అప్పుడు ఏమవుతుంది, కరెంట్ ఏం ఫ్లో అవ్వదు డయోడ్ లో. ఏమవుతుందంటే ఎలక్ట్రాన్స్ అనేవి వ్యాలెన్సీ బ్యాండ్ లోనే ఉంటాయి. సో ఫార్వర్డ్ బయాస్ లో ఏమవుతుందంటే అది రెగ్యులర్ డయోడ్ లాగే బిహేవ్ అవుతుంది అనమాట, అంటే కరెంట్ ని ఎలో చేస్తుంది. సో రివర్స్ బయాస్ లో ఏమవుతుందంటే ఎప్పుడైతే రివర్స్ వోల్టేజ్ అనేది జీనర్ వోల్టేజ్ కి ఈక్వల్ గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే డయోడ్ అనేది బ్రేక్ డౌన్ అవుతుంది అనమాట, ఇంకా రివర్స్ బయాస్ లో కండక్ట్ అవుతుంది అనమాట. డిప్లీషన్ లేయర్ అనేది చాలా థిన్ గా అయిపోతుంది, ఇంకా డిసపియర్ అయిపోతుంది. సో నేను మీకు మళ్ళీ చెప్తాను చూడండి, ఎప్పుడైతే ఎలాంటి బయాస్, ఎలాంటి వోల్టేజ్ అనేది ఇవ్వనప్పుడు ఏమవుతుందంటే కరెంట్ అనేది ఏం ఫ్లో అవ్వదు. సో ఎలక్ట్రాన్స్ అనేవి వాటి యొక్క పొజిషన్స్ లో ఉంటాయి. సో ఫార్వర్డ్ బయాస్ లో ఏమవుతుందంటే పాజిటివ్ వోల్టేజ్ అనేది మనము పీ సైడ్ కి ఇస్తామన్నమాట. సో ఇదేంటి నార్మల్ డయోడ్ లాగే వర్క్ అవుతుంది అనమాట, కరెంట్ ని ఎలో చేస్తుంది ఫ్లో అవ్వడానికి. రివర్స్ బయాస్ లో ఏమవుతుందంటే నెగిటివ్ వోల్టేజ్ అనేది మనం పీ సైడ్ ఇస్తాం కదా. సో ఎప్పుడైతే వోల్టేజ్ అనేది జీనర్ వోల్టేజ్ కి రీచ్ అవుతుందో అప్పుడు ఏమవుతుందంటే డయోడ్ అనేది రివర్స్ డైరెక్షన్ లో కండక్ట్ అవుతుంది అనమాట. డిప్లీషన్ లేయర్ అనేది చాలా థిన్ గా అయిపోతుంది, ఇంకా డిసపియర్ అయిపోతుంది. సో జీనా డయోడ్స్ అనేవి స్పెషల్ గా రివర్స్ బయాస్ రీజియన్ లో ఆపరేట్ అవ్వడానికి డిజైన్ చేశారనమాట. నెక్స్ట్ వచ్చేసి రివర్స్ బయాస్ లో బ్రేక్ డౌన్ మెకానిజమ్స్ ఏంటో చూద్దాం. సో అందులో మనకి 2 టైప్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి అవలాన్స్ బ్రేక్ డౌన్. ఈ బ్రేక్ డౌన్ అనేది లైట్లీ డోప్డ్ డయోడ్స్ లో జరుగుతుంది అనమాట. అందులో మనకి లెస్ ఇంప్యూరిటీ ఆటమ్స్ అనేవి ఉంటాయి. సో ఎప్పుడైతే వెరీ హై రివర్స్ వోల్టేజ్ అనేది ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎలక్ట్రాన్స్ అనేవి చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతాయి అనమాట. సో ఈ ఫాస్ట్ గా మూవ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆటమ్స్ అనేవి హిట్ అవుతాయి అనమాట. హిట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఎలక్ట్రాన్స్ అనేవి రిలీజ్ అవుతాయి, చాలా ఎలక్ట్రాన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో దీని వల్ల ఏమవుతుందంటే ఒక చైన్ రియాక్షన్ అనేది కాజ్ అవుతుంది అనమాట. సో దీని వల్ల సడన్ గా కరెంట్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. సో ఇది యూజువల్ గా వోల్టేజ్ ఎప్పుడైతే 6 volts ఎబో ఉంటుందో అప్పుడు జరుగుతుంది.
అదే రెగ్యులర్ డయోడ్స్ లో ఏమవుతుందంటే డ్యామేజ్ అయిపోతాయి అనమాట ఇంత సడన్ కరెంట్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల. సో జీనా డయోడ్స్ ఏమవుతుందంటే వాటి యొక్క డిజైన్ ఎలా ఉంటుందంటే ఈ సడన్ ఇంక్రీజ్ కరెంట్ ని కూడా అవి హ్యాండిల్ చేస్తాయి అనమాట సేఫ్ గా. నెక్స్ట్ వచ్చేసి జీనార్ బ్రేక్ డౌన్. సో ఇది అనేది హెవీలీ డోప్డ్ డయోడ్స్ లో అక్కర్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే స్ట్రాంగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుందో అంటే రివర్స్ వోల్టేజ్ నుంచి స్ట్రాంగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుందో దీనివల్ల ఏమవుతుందంటే ఆటమ్స్ నుంచి ఎలక్ట్రాన్స్ ని పుల్ చేసేస్తుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే సడన్ గా కరెంట్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట. రివర్స్ కరెంట్ లో మనకి కరెంట్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. వోల్టేజ్ రేంజ్ వచ్చేసి సో ఇది అనేది లో బ్రేక్ డౌన్ వోల్టేజెస్ లో జరుగుతుంది అనమాట. యూజువల్ గా 5 వోల్ట్స్ టు 8 వోల్ట్స్. నెక్స్ట్ వచ్చేసి వోల్టేజ్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ జీనా డయోడ్. ఇక్కడ మీకు గ్రాఫ్ కనిపిస్తుంది కదా. వోల్టేజ్ అండ్ కరెంట్ ఇవన్నీ జీనా డయోడ్ లో ఎలా రిలేటెడ్ ఉన్నాయి అంటే బోత్ ఫార్వర్డ్ అండ్ రివర్స్ డైరెక్షన్ లో ఎలా ఉన్నాయి అనేది మనకి గ్రాఫ్ అనేది ఇండికేట్ చేస్తుంది అనమాట, చూపిస్తుంది. సో ఫార్వర్డ్ బ్యాస్ లో ఇక్కడ కనిపిస్తుంది కదా రైట్ సైడ్ ఆఫ్ గ్రాఫ్ లో ఫార్వర్డ్ బ్యాస్ లో ఏమవుతుందంటే డయోడ్ అనేది నార్మల్ డయోడ్ లాగే వర్క్ అవుతుంది అనమాట. సో ఏమవుతుందంటే ఫస్ట్ ఏంటి స్మాల్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది అనమాట. ఎప్పుడైతే వోల్టేజ్ అనేది సర్టెన్ లెవెల్ అబౌట్ 0.7 వోల్ట్స్ ఫర్ సిలికాన్ కి 0.7 వోల్ట్స్ కి రీచ్ అయినప్పుడు ఏమవుతుందంటే కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉందన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు. నెక్స్ట్ వచ్చేసి రివర్స్ బ్యాస్. లెఫ్ట్ సైడ్ ఆఫ్ గ్రాఫ్ ఇక్కడ కనిపిస్తుంది కదా. రివర్స్ బ్యాస్ లో ఏమవుతుందంటే ఫస్ట్ వెరీ స్మాల్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది అనమాట. ఎప్పుడైతే రివర్స్ వోల్టేజ్ అనేది సర్టెన్ వాల్యూ అంటే జీనర్ వోల్టేజ్ కి రీచ్ అయినప్పుడు ఏమవుతుందంటే కరెంట్ అనేది సడన్ గా ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట. ఇందాక చూసారు కదా వర్కింగ్ ఎలా జరుగుతుంది రివర్స్ బ్యాస్ లోని. సో దాన్ని మనం జీనర్ బ్రేక్ డౌన్ అని అంటాము. సో ఈ పాయింట్ లో ఏమవుతుందంటే వోల్టేజ్ అనేది సేమ్ గా ఉంటుందన్నమాట. కరెంట్ ఇంక్రీజ్ అయినా కానీ మనకి వోల్టేజ్ అనేది సేమ్ గా ఉంటుంది. సో దీని వల్ల ఏమవుతుందంటే డయోడ్ కి హెల్ప్ చేస్తుంది అనమాట వోల్టేజ్ రెగ్యులేటర్ లాగా యాక్ట్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ డౌన్ రీజియన్స్. జీనార్ బ్రేక్ డౌన్ లో వచ్చేసి ఇది అనేది లో రివర్స్ వోల్టేజ్ లో జరుగుతుంది అనమాట. ఇన్ హెవీలీ డోప్డ్ డయోడ్స్ లో అవలెన్స్ బ్రేక్ డౌన్ అనేది హైయర్ రివర్స్ వోల్టేజ్ లో జరుగుతుంది అనమాట లైట్లీ డోప్డ్ డయోడ్స్ లో. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్స్ ఆఫ్ జీనా డయోడ్. సో వోల్టేజ్ రెగ్యులేషన్ లో యూజ్ చేస్తాము. జీనా డయోడ్ అనేది వోల్టేజ్ ని స్టడీగా ఉండేలాగా చేస్తుంది అనమాట సర్క్యూట్ లో. సో ఒకవేళ వోల్టేజ్ అనేది హైగా వెళ్ళాలనుకున్నప్పుడు జీనా డయోడ్ ఏం చేస్తుందంటే దాన్ని బ్లాక్ చేసేసి ఒక ఫిక్స్డ్ లెవెల్లో మెయింటైన్ అయ్యేలాగా చేస్తుంది అనమాట జీనా డయోడ్ అనేది. సో దీని వల్ల ఏమవుతుందంటే ఎలక్ట్రానిక్ డివైజెస్ అనేవి వోల్టేజ్ చేంజెస్ నుంచి ప్రొటెక్ట్ అవుతాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి నాయిస్ రిడక్షన్. సో జీనా డయోడ్స్ ఏం చేస్తాయంటే అన్వాంటెడ్ ఎలక్ట్రికల్ నాయిస్ అదే టైనీ వోల్టేజ్ స్పైక్స్ ఉంటాయి కదా వాటిని రిమూవ్ చేసేస్తాయి అనమాట సర్క్యూట్ నుంచి. ఇంకా ఏం చేస్తాయంటే ఇవన్నీ హై ఫ్రీక్వెన్సీ నాయిస్ ని అబ్జర్వ్ చేసుకొని ఇంకా సిగ్నల్ ని క్లీన్ గా ఉండేలాగా చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి వోల్టేజ్ షిఫ్టింగ్. జీనా డయోడ్స్ అనేవి వోల్టేజ్ సిగ్నల్ ని షిఫ్ట్ చేస్తూ ఉంటాయి అనమాట ఒక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్ కి. సో ఇవన్నీ ఎక్కడైతే సిస్టమ్ అనేది డిఫరెంట్ పార్ట్స్ లో వర్క్ అవుతుందో సో డిఫరెంట్ వోల్టేజ్ లెవెల్స్ లో అక్కడ యూజ్ అవుతుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్. సో ఇప్పుడు వోల్టేజ్ అనేది సర్క్యూట్ లో హై వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు జీనా డయోడ్ ఏం చేస్తుందంటే ప్రివెంట్ చేస్తుంది అనమాట. అంటే డ్యామేజ్ అవ్వకుండా సెన్సిటివ్ పార్ట్స్ ఉంటాయి కదా అవి డ్యామేజ్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తాయి అనమాట. ఎలా ప్రివెంట్ చేస్తుందంటే వోల్టేజ్ ని ఒక సేఫ్ లెవెల్లోకి తీసుకెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి వోల్టేజ్ రిఫరెన్స్. జీనా డయోడ్స్ అనేవి కాన్స్టాంట్ వోల్టేజ్ ని ప్రొవైడ్ చేస్తాయి అనమాట. సో ఇవనేవి రిఫరెంట్ పాయింట్ లాగా యూజ్ చేసుకోవచ్చు సర్క్యూట్స్ లో లైక్ ఎనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్స్ సెన్సార్స్ లో అలాగా. నెక్స్ట్ వచ్చేసి టెంపరేచర్ సెన్సింగ్. జీనా డయోడ్స్ అనేవి టెంపరేచర్ చేంజెస్ ని మెజర్ చేయడానికి కూడా యూజ్ చేస్తాం అనమాట. ఎందుకంటే వాటి యొక్క వోల్టేజెస్ అనేవి టెంపరేచర్స్ వల్ల చేంజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ లిమిటింగ్. సో కొన్ని సర్క్యూట్స్ లో ఏంటంటే ఇది అనేది ప్రివెంట్ చేస్తుంది అనమాట కరెంట్ ఫ్లోయింగ్ ని ప్రివెంట్ చేస్తుంది. ఎప్పుడైతే కరెంట్ అనేది టూ హై వెళ్ళిపోయింది అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే జీనా డయోడ్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. దాన్ని ఒక సేఫర్ లెవెల్లోకి రెడ్యూస్ అయ్యేలాగా చేస్తుంది జీనా డయోడ్ అనేది. సో స్టూడెంట్స్ మీకు అర్థమైందా జీనా డయోడ్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది, దాని యొక్క అప్లికేషన్స్ ఏంటి అనేది. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.